హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు వీడియోలో 3D ప్రింటర్ గురించి అయితే తెలుసుకుందాం. దీని మెకానిజం ఎలా వర్క్ అవుతుంది అనేది, అండ్ బెడ్ హీట్ ఎలా సెట్ చేసుకోవాలి, నాజల్ హీట్ ఎలా సెట్ చేసుకోవాలి, అండ్ బెడ్ లెవెలింగ్ ఎలా చేయాలి, దీని గురించి అయితే ఈ వీడియోలో ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్తే మేజర్గా చూసుకుంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఈ 3 మీటర్స్ యూజ్ చేసుకుని 3D ప్రింటర్ అయితే మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్ యాక్సిస్ మోటార్ ఉంది, ఇది ఎక్స్ యాక్సిస్ మోటార్, అండ్ ఇది లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అయితే మూవ్ అవుతుంది. ఒకసారి చూడొచ్చు. ఈ మిడిల్లో బెల్ట్ అయితే ఉంటుంది, ఆ బెల్ట్ సహాయంతో ఇదైతే లెఫ్ట్ అండ్ రైట్ అయితే మూవ్ అవుతూ ఉంటుంది ఇలా. అండ్ ఇక్కడ చూసుకుంటే బెడ్ ఉంది, ఈ బెడ్ ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే మూవ్ అవుతుంది చూడొచ్చు. దీనికి బ్యాక్ సైడ్ అయితే మోటార్ ఉంది, ఇది వై యాక్సిస్ మోటార్. అండ్ 2 మోటార్స్ అయితే అయిపోయింది. అండ్ ఫైనల్గా చూసుకుంటే ఇది జెడ్ యాక్సిస్ మోటార్, జెడ్ యాక్సిస్ మోటార్ ఉంది, ఇది అప్ అండ్ డౌన్ అయితే మూవ్ అవుతుంది చూడొచ్చు. నేను ఇలా రొటేట్ చేస్తుంటే ఇది టాప్లోకి అయితే వెళ్తుంది చూడవచ్చు. ఇది జెడ్ యాక్సిస్ మోటార్. ఫ్రెండ్స్, ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎక్స్క్యూటర్ అయితే ఉంది. అండ్ ఈ ఎక్స్క్యూటర్ చూసుకుంటే ఈ ఫిల్మెంట్ ఎక్స్క్యూటర్లో నుంచి హీట్ ఎండ్లోకి అయితే వెళ్తుంది. ఈ ఫిల్మెంట్ని ఎక్స్క్యూటర్ అయితే కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే నాజిల్లో నుంచి ఫిల్మెంట్ బయటికి రావాలో ఈ ఎక్స్క్యూటర్ పుష్ చేస్తుంది ఫిల్మెంట్ని, ఎప్పుడైతే అవసరం లేదో పాప్ చేస్తుంది. ఇలా అయితే వర్క్ అవుతుంది ఈ ఎక్స్క్యూటర్. ఇది వై యాక్సిస్ మోటార్, ఇది జెడ్ యాక్సిస్ మోటార్, ఇది ఎక్స్ యాక్సిస్ మోటార్. 3 మోటార్స్ అయితే మేజర్ గా ఉంటాయి 3D ప్రింటర్ లో. ఈ ఫిల్మెంట్ ఎక్స్క్యూటర్ లో నుంచి హీట్ ఎండ్ లోకి అయితే వెళ్తుంది. ఒకసారి దీన్ని హీట్ ఎండ్ ని ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, నేను హీట్ ఎండ్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ చూడొచ్చు 2 ఫ్యాన్స్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ కి టర్న్ చేద్దాం. ఫ్రెండ్స్, దీన్ని హీట్ ఎండ్ అంటారు. ఈ హీట్ ఎండ్ లో ఫిల్మెంట్ హీట్ అవుతుంది అండ్ హీట్ అయ్యి నాజిల్ లో నుంచి అయితే బయటకు వస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు నాజిల్ ఉంది, నాజిల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది నాజిల్. ఫ్రెండ్స్, ఈ నాజిల్ సైజ్ చూసుకుంటే 0.4. మనం దీన్ని రిమూవ్ చేసి 0.6, 0.8, 0.2 ఇలా నాజిల్ సైజెస్ అయితే ఉంటాయి. ఈ సైజెస్లో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ నాజిల్ అయితే ఇన్స్టాల్ చేసేస్తున్నాను నేను. ఫ్రెండ్స్, నాజిల్ని అయితే ఇన్సర్ట్ చేసేసాను నేను. అండ్ ఇది సిలికాన్ క్యాప్ అయితే మళ్ళీ ఫిక్స్ చేస్తున్నాను. హీట్ అండ్ కూలర్ని మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, 3D ప్రింటర్లో ఈ పార్ట్లో అయితే మదర్ బోర్డ్ ఉంటుంది. అండ్ ఇది స్క్రీన్ మనం కంట్రోల్ చేయడానికి. అండ్ ఈ నాబ్ రొటేట్ చేస్తూ ఉంటే మనం కంట్రోల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మైక్రో SD స్లాట్ అయితే ఉంది. ఈ మెమరీ కార్డ్లో మనం కాపీ చేసుకుని 3D ఇమేజ్ దీనికి ఇస్తే కనుక ఇదైతే మనకు ప్రింట్ చేసి ఇస్తుంది. అండ్ పక్కనే మైక్రో USB పోర్ట్ అయితే ఇచ్చారు. దీన్ని యూజ్ చేసుకొని మనం కంప్యూటర్ కూడా కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ 3D ప్రింటర్లో బెడ్ లెవెలింగ్ ఎలా చేయాలో ఇప్పుడైతే మనం చూద్దాం. ఫ్రెండ్స్, ప్రింటర్ని అయితే ఆన్ చేశాను నేను. అండ్ ఇక్కడ ప్రిపేర్లోకి వెళ్తే ఆటో హోమ్ అని ఉంటుంది. ఆటో హోమ్ ప్రెస్ చేస్తే ఈ కార్నర్లోకి అయితే వచ్చి సెట్ అవుతుంది. ఇది ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ ఉంది కదా, మనం ఒక పేపర్ తీసుకుని బెడ్ లెవెలింగ్ అయితే చేయాలి. ఇప్పుడు సింపుల్గా అయితే బెడ్ లెవెలింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు, పేపర్ మూవ్ చేస్తుంటే నాజుల్ అడ్డం వస్తుంది మనకి. ఇక్కడ కింద వీల్స్ ఉన్నాయి కదా, ఈ వీల్స్ యూస్ చేసుకుని కొంచెం డౌన్ అప్ అయితే చేసుకోవాలి మనం బెడ్ లెవెలింగ్లో. చూడొచ్చు, ఇప్పుడు ఫ్రీగా అయితే మూవ్ అవుతుంది. ఇలా 4 కార్నర్స్ అయితే మనం చేసుకోవాలి. ఆప్షన్స్లో చూసుకుంటే డిజేబుల్ స్టెప్పర్ అని ఉంటుంది, అది ఆన్ చేసుకోకపోతే ఇదైతే మూవ్ అవ్వదు. అండ్ ఇప్పుడైతే నేను మూవ్ చేయొచ్చు, చూడొచ్చు. ఇక్కడ కూడా మూవ్ అవ్వట్లేదు ఫ్రీగా, కొంచెం డౌన్ చేయాలి. అండ్ ఇప్పుడు చూడొచ్చు, ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇలా అయితే 4 కార్నర్స్ అయితే మనం సెట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, బెడ్ లెవెలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు, అన్ని సైడ్స్ ఫ్రీగా అయితే మూవ్ అవుతుంది. చూడొచ్చు, ఇలా అయితే బెడ్ లెవెలింగ్ చేసుకోవాలి. అండ్ ఈ ఫిల్మెంట్ చూసుకుంటే PLA ఫిల్మెంట్. ఇది ఈ PLA ఫిల్మెంట్ కి 205 to 215 డిగ్రీస్ అయితే మనకి నాజిల్ హీట్ అయితే మెయింటైన్ చేయాలి మనం. అండ్ బెడ్ హీట్ చూసుకుంటే గ్లాస్ బెడ్ కి 15 to 60 డిగ్రీస్ అయితే మనం
సెట్ చేసుకోవాలి. ఏబిఎస్ ఫిల్మెంట్ నాజిల్ హీట్ చూసుకుంటే 220 డిగ్రీస్ టు 240 డిగ్రీస్ వరకు అయితే మనం మెయింటైన్ చేయాలి. అండ్ బెడ్ హీట్ చూసుకుంటే 90 టు 110 డిగ్రీస్ అయితే మనం మెయింటైన్ చేయాలి. మనం ఏబిఎస్ మెటీరియల్ యూస్ చేస్తే కనుక అప్పుడు ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ప్రెసెంట్ మన దగ్గర పిఎల్ఏ మెటీరియల్ ఉంది కాబట్టి గ్లాస్ బెడ్ చూసుకుంటే 50 టు 60 డిగ్రీస్ అయితే సరిపోతుంది. అండ్ నాజిల్ హీట్ చూసుకుంటే 205 డిగ్రీస్ టు 250 డిగ్రీస్ సెట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. అండ్ ఈ టెంపరేచర్స్ లో అయితే నాజిల్ హీట్ అండ్ బెడ్ హీట్ అయితే సెట్ చేసుకోవాలి. అండ్ దీంట్లో ఎలా సెట్ చేసుకోవాలో మీకు అయితే ఒకసారి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆన్ చేస్తే ఇక్కడ మెయిన్ అని ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే క్రియాలిటీ అని ఉంది. ప్రింట్, ప్రిపేర్, కంట్రోల్, ఇన్ఫో అని ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే నాజిల్ హీట్ ఎంత, బెడ్ హీట్ ఎంత, ఫ్యాన్ స్పీడ్ ఎంత ఉంది, అండ్ ఎక్స్ మోటార్, వై మోటార్, జెడ్ మోటార్ ఏ డైరెక్షన్స్ లో అయితే మూవ్ అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. ఫస్ట్ ప్రింట్ లోకి వెళ్దాం. ప్రింట్ లో చూసుకుంటే ఇక్కడ ఫైల్ సెలెక్షన్ అని ఉంది. మనకి 3D ఫైల్స్ అన్ని అయితే మనకి ఇక్కడ ఉంటాయి. మనం ఏదైతే SD కార్డ్ లో ఇన్స్టాల్ చేస్తామో ఆ 3D ఫైల్స్ అన్ని ఇక్కడ నుంచి అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ అయితే వచ్చాను మళ్ళీ. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రిపేర్ అని ఉంది. ప్రిపేర్ లోకి వెళ్తే ఇక్కడ బ్యాక్ అని ఉంది, మూవ్. ఇది మనం వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్ మోటార్స్ అయితే మనం మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి నేను మూవ్ చేస్తాను. చూడొచ్చు, నేను ఇలా రొటేట్ చేస్తుంటే మూవ్ అవుతుంది. ఇలా మనం మూవ్ చేసుకోవచ్చు కావాలంటే. నేను స్టాప్ చేస్తున్నాను. నేను స్టాప్ చేశాను. అండ్ బ్యాక్ వస్తే ఇక్కడ డిజేబుల్ స్టెప్పర్ మోటార్ అని ఉంది. మనం దీన్ని మూవ్ చేయాలంటే కనుక డిజేబుల్ స్టెప్పర్ మోటార్ అని ప్రెస్ చేస్తే ఇదైతే మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆటో హోమ్ అని ఉంది. ఆటో హోమ్ అని ప్రెస్ చేస్తే మనకు కార్నర్ లో వచ్చి అయితే అది సెట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే సెట్ హోమ్ ఆఫ్ సెట్స్ అని ఉంది. మనం ఎప్పుడైతే ప్రీహీట్ పిఎల్ఏ అని ప్రెస్ చేస్తామో ఇక్కడ చూడొచ్చు 205 డిగ్రీస్ అండ్ 55 డిగ్రీస్ అని చెప్పి డిఫాల్ట్గా అయితే వచ్చేసింది. మనం ఆల్రెడీ సెట్ చేసుకుంటే కనుక ఇలా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రీహీట్ ఏబిఎస్ అని ఉంది. మనం ఏబిఎస్లోకి చేంజ్ చేస్తే 240 డిగ్రీస్ నాజిల్ హీట్ ఉంది, 100 డిగ్రీస్ బెడ్ హీట్ అయితే ఉంది. అండ్ కూల్ డౌన్ చేస్తున్నాను. కూల్ డౌన్ చేస్తే 0 అయిపోతుంది. అండ్ లాంగ్వేజ్ సెలెక్షన్ అని ఉంది. అండ్ లాంగ్వేజ్ చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ చైనీస్ ఆప్షన్ ఉంది. మనం ఇంగ్లీష్లోనే డిఫాల్ట్గా పెట్టేసాం. అండ్ బ్యాక్ వస్తే ఇక్కడ కంట్రోల్స్ అని ఉంది. కంట్రోల్స్ లో చూసుకుంటే ఇక్కడ టెంపరేచర్ ఉంది. ఇక్కడైతే మనం సెట్ చేసుకోవాలి నాజిల్ హీట్ ఎంత. అండ్ ఇక్కడ చూసుకుంటే నాజిల్ టెంపరేచర్, బెడ్ టెంపరేచర్, ఫ్యాన్ స్పీడ్ అయితే ఉంది. మనం ప్రీహీట్ పిఎల్ఏ సెట్టింగ్స్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే నాజిల్ టెంపరేచర్ చూసుకుంటే పిఎల్ఏలో 205 డిగ్రీస్ ఉంది. పిఎల్ఏ బెడ్ టెంపరేచర్ చూసుకుంటే 55 డిగ్రీస్ ఉంది. మనం కావాలంటే ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. నేను 205లో అయితే సెట్ చేస్తున్నాను. అండ్ బెడ్ హీట్ చూసుకున్నా కానీ మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు ఇలా. అండ్ నేను 55 డిగ్రీస్ అయితే సెట్ చేస్తున్నాను. ఫ్యాన్ స్పీడ్ చూసుకుంటే 255 ఉంది. అండ్ సేవ్ పారామీటర్స్ అని ప్రెస్ చేయాలి. ఎప్పుడైతే మనం సెట్టింగ్స్ చేస్తామో పారామీటర్స్ అయితే సేవ్ చేయాలి, లేకపోతే సేవ్ అవ్వవు అనమాట. సేవ్ అయితే చేశాను. అండ్ బ్యాక్ వస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏబిఎస్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇందాక పిఎల్ఏ సెట్టింగ్స్ చేశాం కదా, ఇక్కడ ఏబిఎస్ సెట్టింగ్స్ ఉన్నాయి. చూడొచ్చు 240 డిగ్రీస్ నాజిల్ హీట్ ఉంది, 100 డిగ్రీస్ బెడ్ హీట్ ఉంది. ఫ్యాన్ స్పీడ్ చూసుకుంటే 255 ఉంది. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇవి కంట్రోల్స్ అయితే. మనం కావాలంటే రీసెట్ కాన్ఫిగరేషన్స్ చేసుకోవచ్చు, రీడ్ కాన్ఫిగరేషన్స్, స్టోర్ కాన్ఫిగరేషన్స్, ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇన్ఫర్మేషన్లో చూసుకుంటే సైజ్ ఉంది. బెడ్ సైజు 220x220x250 అని చెప్పి సైజ్ అయితే ఉంది. అండ్ ఫర్మ్వేర్ చూసుకుంటే వర్షన్ 1.0.8 వర్షన్తో అయితే రన్ అవుతుంది. ఈ ఫర్మ్వేర్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం అప్డేట్ చేద్దాం. ఇది స్టాక్ ఫర్మ్వేర్తో అయితే వస్తుంది. మనం కస్టమైజ్ ఫర్మ్వేర్తో అయితే దీన్ని అప్డేట్ చేద్దాం. కాంటాక్ట్ డీటెయిల్స్ చూసుకుంటే www.creality.com లోకి వెళ్ళి మనకి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే తీసుకోవచ్చు. మనం ప్రింట్లోకి వెళ్ళి ప్రింట్ చేస్తే ఇది డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు చూపించడానికి క్యాట్ ఇమేజ్ అయితే నేను ప్రింట్ చేసి చూపిస్తాను. ఇదైతే టైం ల్యాప్స్ లో పెడతాను, ఒకసారి చూడండి. ఇలా అయితే సెట్ చేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో అయితే పెట్టాను, ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ సాఫ్ట్వేర్ చూసుకుంటే అల్టీమేకర్ థింగ్వర్స్. దీంట్లో అన్ని 3D ప్రింట్స్ అయితే దొరుకుతాయి. మనకి ఇక్కడ చూడొచ్చు చాలా 3D ప్రింటింగ్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ కొన్ని క్యాట్ ఇమేజెస్ అయితే వచ్చినాయి. మనం దీన్ని డౌన్లోడ్ చేసుకుని మనం స్లైసింగ్ అయితే చేయాలి. అది ఎలాగో చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఒక క్యాట్ ఇమేజ్ అయితే ఉంది. ఈ క్యాట్ ఇమేజ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేయాలి, 3D ఫైల్స్. ఇక్కడ చూడొచ్చు ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే 3D ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నామో అది అల్టీమేకర్ క్యూరాలో అయితే ఓపెన్ చేయాలి. ఇది ఒక 3D స్లైసింగ్ సాఫ్ట్వేర్.
అండ్ సైడ్ చూసుకుంటే క్రియాలిటీ ప్రింట్ అని ఉంది. దీన్ని యూజ్ చేసుకుని కూడా మనం స్లైసింగ్ అయితే చేసుకోవచ్చు. మనం అయితే ప్రస్తుతానికి అల్టీమేకర్ క్యూరాలో అయితే మనం స్లైసింగ్ అయితే చేద్దాం. అండ్ ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత మనీ క్యాట్ అని ఉంది ఇక్కడ ఫైల్, దీన్ని ఓపెన్ చేశాను. ఇది అల్టీమేకర్ క్యూరాలో అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఓపెన్ అయింది. ఫ్రెండ్స్ ఇది 3D ఇమేజ్. అండ్ ఇది 3D ఇమేజ్ సైజ్ చూసుకుంటే అండ్ ఎక్స్ చూసుకుంటే 51 mm ఉంది, వై చూసుకుంటే 37 mm ఉంది, జెడ్ 59 mm అయితే ఉంది. మనం కావాలంటే కనుక ఈ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇమేజ్ని అయితే మూవ్ చేసుకోవచ్చు. మనం ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో, కావాలంటే ఇక్కడ రొటేట్ ఆప్షన్ ఉంది, రొటేట్ చేసుకోవచ్చు. స్లైసింగ్ సెట్టింగ్స్ అయితే చూద్దాం. బేసిక్గా చెప్తాను అండ్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ లేయర్ హైట్ చూసుకుంటే 0.2 ఉంది క్వాలిటీలో. వాల్ థిక్నెస్ చూసుకుంటే 1.2 mm ఉంది. వాల్ థిక్నెస్ మీద పాయింటర్ పెడితే మనకి ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది చూడొచ్చు. దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మనం దాని మీద పాయింటర్ పెడితే కనుక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇన్ఫిల్ పర్సంటేజ్ చూసుకుంటే 10% సెట్ చేశాను. అండ్ మెటీరియల్ చూసుకుంటే ప్రింటింగ్ టెంపరేచర్ ఉంది ఇక్కడ 205 degrees. అండ్ ఇనిషియల్ టెంపరేచర్ 205 degrees ఉంది. అండ్ బెండ్ టెంపరేచర్ చూసుకుంటే 55 degrees. ప్రింట్ స్పీడ్ చూసుకుంటే 75 సెట్ చేశాను. ఇనీషియల్ స్పీడ్ చూసుకుంటే 50 సెట్ చేశాను నేను. అండ్ ఇంకా కిందకి వెళ్తే ట్రావెల్ అని ఉంది. కూలింగ్ చూసుకుంటే కూలింగ్ ఆన్ చేశాను. ఫ్యాన్ స్పీడ్ సెట్ చేసుకోవచ్చు దీంట్లో 100%. అండ్ సపోర్ట్ చూసుకుంటే మనకి ఏమైనా సపోర్ట్ కావాలంటే కనుక సపోర్ట్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే సెట్టింగ్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు డీటెయిల్గా దీని గురించి కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ స్లైస్ అయితే చేస్తున్నాను నేను. చూడొచ్చు దీన్ని స్లైస్ చేస్తే 2 hours 17 minutes అయితే టైం పడుతుంది మనకి. అండ్ ప్రివ్యూ చూద్దాం ఒకసారి. ఇది ప్రివ్యూ అంతా కరెక్ట్గా ఉంటే కనుక మనం దీన్ని ప్రింట్ అయితే ఇచ్చేయచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు సేవ్ టు డిస్క్ అని ఉంది. మనం ఈ SD కార్డ్లో సేవ్ చేసి 3D ప్రింటర్కి ఇస్తే కనుక ప్రింట్ చేసి అయితే ఇస్తుంది. అండ్ ఇవి సెట్టింగ్స్ అయితే. ఇప్పుడు ఈ SD కార్డ్లోకి అయితే దీన్ని సేవ్ చేద్దాం. అండ్ ఇక్కడ చూడొచ్చు సేవ్ టు రిమూవబుల్ డిస్క్ అని ఉంది. మనం డైరెక్ట్గా సేవ్ చేస్తే SD కార్డ్లోకి అయితే సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు ఇది SD కార్డ్. ఫ్రెండ్స్ ఈ SD కార్డ్ని స్లాట్లో అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ప్రింట్ అయితే స్టార్ట్ చేద్దాం మనం. అండ్ ఇక్కడ చూడొచ్చు ప్రిపేర్లోకి వెళ్ళి ప్రీహీట్ TLA ప్రెస్ చేస్తున్నాను. ఇది 205 నాజల్ హీట్ 55 degrees బెడ్ హీట్ అయితే ఉండాలి. అండ్ బ్యాక్ వస్తున్నాను. ప్రింట్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఈ క్యాట్ ప్రింటింగ్ వీడియోని నేను టైం ల్యాబ్స్లో అయితే సెట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ 55 degrees బెడ్ హీట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నాజల్ హీట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు 205 degrees 55 degrees అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ప్రింట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ప్రింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ రిమూవ్ చేద్దాం దీన్ని. చూడొచ్చు రిమూవ్ చేశాను. అండ్ ఫినిషింగ్ చూడొచ్చు ఎలా ఉందో. ఫ్రెండ్స్ క్యాట్ ఇమేజ్ అయితే చాలా బాగా చేసింది, ఒకసారి చూడొచ్చు. అండ్ డీటెయిల్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో స్టాక్ ఫర్మ్వేర్ని రిమూవ్ చేసి కస్టమ్ ఫర్మ్వేర్ని అయితే ఇన్స్టాల్ చేసి చూద్దాం. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. అండ్ ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.